హల్లెలూయా. దేవునికి వందనాలు. తిరిగి మరి 3 వారాల తర్వాత మీ ఎదుట నేను నిలబడగలిగేటువంటి ఈ గొప్ప సమయానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈరోజు కూడా ఇంకా నా గొంతు కొంచెం సరిగ్గా లేదని సిస్టర్ ప్రీతినే నేను రిక్వెస్ట్ చేశాను. కానీ మార్నింగ్ లేచిన తర్వాత దేవుడు కృప చూపించి నాకు ప్రేరేపణ వచ్చింది, నేనే నిలబడి మాట్లాడాలని. సో గాడ్ ఈజ్ సో వండర్ఫుల్ గాడ్. హీ గివ్స్ ద స్ట్రెంగ్త్, హీ గివ్స్ ద విజ్డమ్, హీ గివ్స్ ద రివల్యూషన్ కదా. ఆయనే జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయనే శక్తిని ఇస్తాడు, ఆయనే ఆ సమయాన్ని ఇస్తాడు. దేవునికి వందనాలు. మరి ఈ అనారోగ్య పరిస్థితులను కోలుకోవడం, మీ మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి దేవునికి మహిమ చెల్లిస్తూ చిన్న ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. శుద్ధుడా 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 మహోన్నతుడా మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపా హస్తాన్ని మా మీద ఉంచారు, స్వస్థత హస్తాన్ని మా మీద ఉంచారు. మీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తూ ప్రభువా, మీ మధ్యలోకి తిరిగి మమ్మల్ని రప్పించుకున్న విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అన్ని విషయాల్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని బతిమాలుకొంచున్నాం. మీ సన్నిధిని గొప్పగా అక్కడ ఉంచమని బతిమాలుకొంచున్నాం. ప్రతి బిడ్డని ముట్టండి, వారి హృదయాన్ని తెరిచి మీరు విత్తేటువంటి విత్తనాన్ని తండ్రి వాళ్ళు పరిధిలపరుచుకొని 60 అంతలుగాను 100 అంతలుగాను వారు ఫలించగలిగే కృపను ప్రసాదించండి. మాట్లాడే నన్ను కూడా తండ్రి మీ అభిషేకంతో నింపి ప్రతి వాక్కు మీదే ఉండగలిగే కృపను ప్రసాదించున్నాం. ప్రభు అయిన ప్రియరక్షకుడినే యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మీ పక్క వారి వైపు తిరిగి జస్ట్ సే టు యువర్ నేబర్, కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చెప్పండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. నువ్వు సిద్ధపాటులో ఉన్నావా అని అడగండి. లేవనెత్తబడేటువంటి సంఘంలో నువ్వు చేరి ఉన్నావా, లేకుంటే విడవబడే సంఘంలో ఉన్నావా అని అడగండి. ఏమో తెలియదు. No, we are going to be lifted up. We are full-fledged. We are waiting for the kingdom. Amen. Kingdom is within us. And we are not waiting for the kingdom. Kingdom is within us. పరలోక రాజ్యం గురించి మనం వెయిట్ చేయట్లేదు, కానీ పరలోక రాజ్యం మనలోనే ఉన్నది. Amen. We are the citizens of kingdom and we have every right. Whatever belongs to kingdom belongs to us. Amen. And we are not a normal people. Kada? We are not a natural people. Because we are belongs to kingdom, we are supernatural creation of God. Kada? Avuna kada? In doubt? ఎక్కడ ఆమెన్ రావట్లేదు? Do you have any doubt that you are not a supernatural creation of God? If you are in grace towers, you are a supernatural person. Amen. Hallelujah. See, God was speaking to me. దేవుడు నాతో ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. తండ్రి, నేను మాట్లాడాను, ప్రేరేపణ ఉంది నాకు. నా గొంతును ముట్టండి ప్రభా, నాకు శక్తినివ్వండి, నన్ను నిల్చోబెట్టుకోమని నేను అడిగినప్పుడు నాలో ఒక తెలియనటువంటి శక్తి నాలో ప్రవేశించడం నేను గమనించాను. తర్వాత తండ్రి ఏం మాట్లాడాలి? వాట్ షుడ్ ఐ స్పీక్ టు యువర్ పీపుల్? ఎందుకంటే నా మాటలు మీతో మాట్లాడినప్పుడు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. నా మనస్సుతో నా తలంపులతో నా శక్తితో గాన మీతో మాట్లాడితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో నాకు తెలియదు.
అది మీతో మాట్లాడుతుందా, మీ మనస్సులను మారుస్తుందా, మీ పరిస్థితులను మారుస్తుందా నాకైతే తెలియదు. బట్ ఇఫ్ గాడ్ స్పీక్స్ టు యూ, దేవుడు మాట్లాడితే, పరిశుద్ధాత్ముడు మాట్లాడితే, ఆ మాట నా నోట్లోని మీకు చెవుల్లోకి ఆ శబ్దాన్ని దేవుడు ప్రసరింపజేసినప్పుడు ఆ తరంగాలు, ఆ శబ్ద తరంగాలు మీ జీవితాలను మారుస్తాయి, మీ పరిస్థితులను మారుస్తాయి. ఐ నో దట్. ఈ రోజున నేను మీ ముందు నిలబడి ఉన్నాను, నా జీవితం మారింది అంటే పరిశుద్ధాత్మని శక్తితో ఒక ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు నా మనస్సును మార్చాయి, నా జీవితాన్ని మార్చాయి, నా అలవాట్లను మార్చాయి, నా ప్రతి అణువుని మార్చింది. క్రీస్తుని పోలిన జీవితం కావాలనే ఆతృత, అదే ఆతృతతో ఈరోజు ఉదయాన్ని అడిగినప్పుడు దేవుడు నాతో చెప్తూ ఉన్నాడు, లెట్ పీపుల్ నో ద కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్ నౌ. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పు, పశ్చాత్తాపపడమని చెప్పు. ఏదైతే కొన్ని వేల సంవత్సరాల క్రితము యోహాను అరణ్యంలో ఆ స్వరము అందరికీ వినపడదో, ఈరోజు అదే స్వరం నా ప్రజలకు వినపడాలి. దేర్ ఇస్ నో మచ్ టైం. సమయం ఎక్కువగా లేదు, సమయం ఇంకా చాలా ఉందనుకుంటారు. ప్రతి సూచనలు పూర్తవుతున్నాయి, ప్రతి సూచన, నా ఉగ్రత కూడా, ఆఖరి సూచనలు కూడా వారికి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి లెట్ దెమ్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ అండ్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్. లెట్ దెమ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. దేని కొరకు ఆలోచించటం, వేచి ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళని సిద్ధపాటులో ఉండమని చెప్పు అని స్వరం నాకు వినిపించినప్పుడు, అప్పుడే నేను జాన్ ద బాప్టిస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఒకసారి మనం మత్తయి సువార్త 3:1-2 చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదాయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలలో సరళము చేయుడని అరణ్యములో కేకవయ్యు నొక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ఇతడే. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త చెప్పాడు యోహాను గురించి. అరణ్యంలో ఒక స్వరం వినపడుతుంది సిద్ధపాటు గురించి. మరి 2000 సంవత్సరాలకు ముందు మార్గము సరళము చేయమని యోహాను, బాప్తిజం ఇచ్చు యోహాను, repentance, he was talking about repentance and reconciling. నువ్వు పశ్చాత్తపడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పశ్చాత్తాపం అంటే ఏంటి? అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? అది ఎక్కడో ఉందా? మనలో ఉందా? మన పక్కన ఉందా? మన వెనకలో ఉందా? పరలోక రాజ్యం ఏంటి? పరలోక రాజ్యంలో ఏముంటుంది? ఇక్కడ ఉండకూడదా? మనం పరలోక రాజ్యానికి మనం సంబంధించి ఉండాలా? అసలు ఎందుకు? ఏముంది పశ్చాత్తాపంలో? పశ్చాత్తాపం అంటే ఏంటి అసలు? నేను పాపిని కాదుగా, రోజు బైబిల్ చదువుతున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను. నేనెందుకు పశ్చాత్తాపడాలి? నేనేం తప్పు చేశానని? నేను క్రైస్తవుణ్ణి, బాప్తిజం తీసుకున్నాను, భాషల్లో మాట్లాడుతున్నాను. నాకెందుకు ఇది? నాకు సంబంధించింది కాదు, పాపులకి. నేను పాపిని కాను. ఇలానే ఎంతోమంది అనుకుంటాం కదా. నేను కూడా అనుకున్నా కొన్ని రోజులు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని సన్నిధిలో ఉండి, తండ్రి ఒక్కసారి నాలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే చూపించు అంటే పుట్టలు గుట్టలు చూపించాడు. నేను అనుకున్న నాలో ఏమీ లేవు, ఐఎమ్ పర్ఫెక్ట్.
self-righteousness. I am very holy. I am the only holy one. God loves me so much. నన్ను ప్రత్యేకమైనటువంటి ప్రేమతో దేవుడు చూసుకుంటున్నాడు, ఎందుకంటే నేను పాపిని కాదు కాబట్టి. అడిగిన ప్రతి ప్రార్థన ఫలిస్తూ ఉంది, నేను పాపిని కాను కాబట్టి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి, తండ్రి ఇంకా నాలో ఇంకా ఏమైనా మలినం ఉందా అని అడిగినప్పుడు, నీలో ఒక మంచి కార్యం కూడా లేదన్నాడు. ఐ సెడ్ వాట్? ఇంత సేవ చేస్తున్నాను, నాలో మంచి కార్యం లేకపోవడం ఏంటండి? నువ్వు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విధంగా నీ జీవితం లేదన్నాడు. ఎప్పుడైతే ఆత్మీయ కళ్ళు తెరిచి నా మాలిన్యాన్ని చూపించడం మొదలు పెట్టినప్పుడు, అందుకనే మధ్య మధ్యలో రెస్టింగ్ టైం ఇస్తూ ఉంటాడు. పరిగెడతా ఉంటాం జీవితంలో, ఈ మూల నుండి ఆ మూలకి, ఇక్కడ నుండి అక్కడికి. పరలోక రాజ్యపు సేవ అంటుంటాం, ఆ సేవ అంటుంటాం, ఈ సేవ అంటుంటాం, ఇది అది, ఉపవాసాలు, ప్రసంగాలు. విల్ బి సో బిజీ, బట్ యూ డోంట్ నో వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద కింగ్డమ్. నువ్వు ఎక్కడ పరలోక రాజ్యానికి నువ్వు ఏ స్థానంలో నిలబడి ఉన్నావు నువ్వు మర్చిపోతుంటావు. నువ్వు పరిగెత్తడంలో ఉంటావు, బిజీ 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 బిజీ. లైక్ ఎ బీ యు ఆర్ బిజీ ఫర్ నథింగ్. నువ్వు పిలువబడ్డప్పుడు ప్రభువు నువ్వు ఏం చేసావని నిన్ను అడగడం. ఎన్ని ఆత్మలు నిన్న కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అదే మాట్లాడుకున్నాం మేము. అప్పుడు సుధీర్ అన్నాడు, సగం ప్రసంగం వచ్చేస్తుందని. కాదు, నేను కాదు మాట్లాడేది, ప్రీతి అక్క అన్న. బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఇట్స్ విల్ ఆఫ్ గాడ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నువ్వేం చేసావని అడగడు. ఎన్ని కానుకలు ఇచ్చావు, ఎన్ని బిల్డింగ్లు కట్టించావు ప్రభువు కోసం, ఎంత దశం భాగం ఇచ్చావు, ఎంతమంది పాస్టర్లు పోషించావు, ఇది అడగడు. నీ సత్సంబంధం నాతో ఎలా ఉంది? హల్లెలూయా. పరలోక రాజ్యపు పుత్రుడిగా పుత్రికగా నువ్వు జీవించావా? నాకు ఎంత దగ్గరగా నువ్వు జీవించావు? నీ జీవితం ఎలా ఉంది? మాలిన్యము లేనటువంటి శుభ్రత కలిగినటువంటి జీవితమా? బికాస్ ఐ ఆమ్ హోలీ, యు బీ హోలీ అన్నాడు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని అడిగిన ఆ దేవుని పరిశుద్ధతలో నువ్వు ఉన్నావా? నీ జీవితాన్ని పరిశుద్ధతలోకి ఎన్నుకుంటూ ఉన్నావా? ఆ విధంగా నడుచుకుంటూ ఉంటున్నావా? నీ జీవితం ఎలా ఉంది? ప్రతి క్షణము నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? అందుకని ఇది సబ్జెక్ట్ కాదు, కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న మాట్లాడాను అన్నప్పుడు నాకు ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చి మళ్ళీ మీతో కూడా మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ ఏముంది? గట్టిగా చదవండి. లెట్ మై ఆల్టర్ బీ యువర్ థ్రోన్ రూమ్. మళ్ళీ ఒకసారి చదవండి. లెట్ మై ఆల్టర్ బీ యువర్ థ్రోన్ రూమ్. ఎవరికన్నా పూర్తిగా దీని అర్థం తెలిసిన వాళ్ళు చేయొద్దండి, సిగ్గుపడద్దు. దైవికమైనటువంటి ఈ వాక్యము, దేవుడు నాతో మాట్లాడినటువంటి ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఇది ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నారు? మరి ఇది 2017లో అనుకుంటా నేను యూకే నుండి వచ్చిన తర్వాత ఈ బ్యానర్ తయారు చేసి పెట్టాను. అప్పటి నుండి ఇప్పటివరకు తీసేయలేదు. మీరు అనొచ్చు, ఎందుకు బ్యాక్గ్రౌండ్ మార్చకుండా ఉంచుతున్నారు? అన్ని సంఘాల్లో బ్యాక్గ్రౌండ్లు ఎల్ఈడి స్క్రీన్లు మారుస్తున్నారు, అవి మారుస్తున్నారు, ఇవి మారుస్తున్నారు. మీరు ఇంకా ఇన్ని సంవత్సరాలను ఎందుకు పెట్టి ఉంచారని మీరు నన్ను అడగచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల నుండి ఈరోజు వరకు ఒక్కరు వచ్చి ఇది నాకు అర్థం కాలేదు, ఇది ఏంటి అసలు ఎందుకు పెట్టారని మీరు అడగలేదాన్ని. దీని చరిత్ర సాక్ష్యం మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. నా రెండో కూతుర్ని కోల్పోయిన తర్వాత విషాదమైనటువంటి దినాల్లో నేను యూకేకి పిలువబడ్డప్పుడు, యూకేకి వెళ్ళినప్పుడు, అక్కడ స్విండన్లో ఉన్నప్పుడు 1.5 month, నెలన్నర
నేను దేవుని సన్నిధిలో గడిపాను. సిటీ ఫెయిత్ ఇంటర్నేషనల్ చర్చ్ ఆ ఆల్టర్ పక్కనే ఒక సీనియర్ పాస్టర్ గారు చనిపోయారు. ఆయన రూమ్ ఉంది, ఒకటి ప్రార్థన రూమ్. ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవాడట. ఆ రూమ్ కీస్ నాకు ఇచ్చి, మీరు ఇక్కడ ఏకాంతంగా గడుపుకోవాలంటే గడుపుకోండి అని ఇచ్చినప్పుడు, నేను అక్కడ కూర్చున్నప్పుడు మొదటి రోజు నేను ఆ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఒక తెల్లని మేఘంలాగా ఒక స్మోక్, నేను ఎంటర్ అయ్యానంతే, ఒక స్మోక్ లాగా వచ్చి నన్ను ఆవరించింది. ముందు కొద్దిగా భయం వేసింది, తర్వాత దేవుని సన్నిధిని నేను అనుభవించగలిగాను. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ గడిపి వచ్చేవాడిని. మాకు ఇంటికి దగ్గరే, మా పాప వాళ్ళ ఇంటికి దగ్గరే, వాకబుల్ డిస్టెన్సు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు గడిపి వచ్చేవాడిని. ఆ సమయంలో నాకు ఒక తలంపు వచ్చింది. దేవుణ్ణి ఒకటే అడిగాను, కన్నీటి ప్రార్థన మోకరించి ప్రతిరోజు నేను అడిగేవాడిని అంటే, డీజే దినకరన్ ఒక్కడనే ప్రేమించావు నువ్వు? ఆయన ఒక్కడే నీకు పరిశుద్ధుడా? ఆయన ఒక్కడే నీకు సేవకుడా? ఆయనకి ఎన్నోసార్లు నువ్వు కనపడ్డావు, ఆయన్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళావు, ఆయనతో పక్కన కూర్చొని మాట్లాడావు. ఆ కృప నాకు కలగదా? చనిపోయిన తర్వాత నేను నిన్ను చూడొచ్చేమో చూడలేకపోవచ్చేమో, అది వేరే విషయం. నేను బతికి ఉన్నప్పుడు నాకు ఎందుకు కనపడవు? నీ దర్శనం నాకు కావాలి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉంటే, నన్ను సేవకి పిలిచిన వాడివైతే, నమ్మదగిన దేవుడివైతే ఒక్కసారి నాకు దర్శనం కావాలి. ఒక్కసారి చాలు నా జీవితంలో, నాతో ఒక్కసారి మాట్లాడు. ఆ ఫేస్ టు ఫేస్ ఐ వాంట్ టు సీ యూ అని అడిగినప్పుడు 7వ రోజు నేను మోకరించి గోడ వైపుకు తిరిగి మోకరించి ఆ సోఫా మీద 2 మోచేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి పెద్ద వెలుగు నా కంటి ముందుకు వచ్చినట్టు అయింది. కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ ఆ వెలుగు ఫోకస్ నా కంటి ముందుకు వచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచి టక్మని తిరగబోయాను. ఆ కాంతికి నా కళ్ళు ఊడిపడిపోతామనిపించి వెంటనే కళ్ళు మూసేసుకున్నాను. ఒక్కసారి వెయిన్స్ అన్ని లాగినట్టు అనిపించినాయి. చాలా చెప్పలేనటువంటి అనుభవం అది. వెంటనే కళ్ళు మూసుకొని యువతలు తిరిగిపోయాను. నాకు తెలియకుండా రోమాలను నిక్కపరుచుకునే ఒకలాంటి భయము, దడ. స్లోగా కళ్ళు తెరుచుకొని నెమ్మదిగా కళ్ళు కిందకే ఉంచి నెమ్మదిగా ఇలా చూశాను. చూసినప్పుడు ఆ పక్కన ఇంకొక సీట్లో ఒకరు కూర్చొని ఉన్నారు. ఆయన పాదాలు చూడగలిగాను, ఆయన అంగిని చూడగలిగాను. ఇంకా కొద్దిగా ఆయన మొహం చూద్దామని ఎత్తుతున్నప్పుడు చూడలేకపోయినా కాంతికి. ఇది చాలు తండ్రి అన్నాను. నేను ఆరాధకుడిని కాదు, నేను ఆరాధన చేయటం రాదు, నాకు పాటలు పాడటం రాదు. కానీ ఆ సమయంలో నాకు తెలియకుండా ఆరాధన మొదలైంది నాలోండి. ఎన్ని గంటలు నేను ఆరాధించాను నాకు జ్ఞాపకం లేదు. ఆరాధిస్తూనే ఉన్నాను. ఆ సమయంలో నాలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయినాయి. నా కూతుర్ని నువ్వు ఎందుకు తీసుకోవాలి? 33 సంవత్సరాల యవ్వనంలో ఉన్నటువంటి నా కూతుర్ని నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. అవి నేను అడగడం మొదలుపెట్టినప్పుడు నాకు చాలా జవాబులు ఇచ్చాడు. అదే సమయంలో మాట్లాడుతున్నప్పుడే దేవుడు నాకు చెప్పింది ఒకటే, ఈ దర్శనం వచ్చింది, దీంట్లో ఉన్నటువంటిది నా సొంత ఊహ కాదు, ఇది నాకు వచ్చినటువంటి దర్శనము, నాకు వినపడినటువంటి వాయిస్. లెట్ మై ఆల్టర్ బి యువర్ థ్రోన్ రూమ్. దీనికి అర్థం ఏంటంటే, ఆయన బలిపీఠం ఎక్కడ ఉందండి? ఎవరు బలిపీఠము? నా బలిపీఠం అంటున్నాడు, మై ఆల్టర్ అంటున్నాడు. ఎవరు ఆయన బలిపీఠాలు? మనం. అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధనల ప్రకారంగా మనము ఆయన బలిపీఠాలు. నా బలిపీఠము మీ థ్రోన్ రూమ్గా చేసుకోమని, అంటే తండ్రి ఉన్నటువంటి, తండ్రి సన్నిధి కలిగినటువంటి ఆ సన్నిధి గృహంగా చేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇంతవరకు ఎవరు దీని గురించి అడగలేదు.
అది నేను ఇక్కడ పాస్ అవుతున్న ప్రేయర్ రూమ్కి వెళుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు చదువుకున్నప్పుడు నా ఒళ్ళంతా పులకరిస్తుంది, ఒక రకమైన భయం వస్తుంది. ఇంకా నా ఆల్టర్ అలాగే ఉందా, విరిగి నలిగినటువంటి ఆల్టర్గానే ఉందా, పడిపోయినటువంటి బలిపీఠంగానే ఉన్నానా ఇంకా, లేదంటే ఆ బలిపీఠాన్ని సిద్ధపరచుకొని దాన్ని రూపాంతరంలోకి ప్రయత్నిస్తూ ఉన్నానా, అది థ్రోన్ రూమ్గా అవ్వడానికి, ఆయన సన్నిధికి సిద్ధపాటులోకి దాన్ని తీసుకుని వెళ్తున్నాను ఆ బలిపీఠాన్ని అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. కానీ నాకు తెలుసు ఇంకా ఈ బలిపీఠము థ్రోన్ రూమ్గా మారలేదు, ఇంకా ప్రాసెస్లో ఉంది. ఐఎమ్ ట్రయింగ్, I will try, I will win in the mighty name of Jesus. Amen. తప్పకుండా ఒక రోజున ఇది బలిపీఠంగా మిగిలిపోదు, ఇది థ్రోన్ రూమ్గా మారుతుంది. థ్రోన్ రూమ్ అంటే తండ్రి ఉన్నటువంటి సన్నిధి, ఆయన బలమైనటువంటి సన్నిధి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అంధకార బలిపీఠాలు పడిపోవాల్సిందే. ఆమేన్. ఎక్కడైతే ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటే తెలుగులో మందసం, నిబంధన మందసం, ఎక్కడ మందసం ఉంటే అక్కడ ప్రతిమలు పడిపోతాయి. హల్లెలూయా, మనకు తెలుసు అది. సో ఇంకా నువ్వు ఒక విశ్వాసిగానే మిగిలిపోదామని చూస్తున్నావా బాప్తిజం తీసుకొని, లేదంటే ఒక గొప్ప బలమైనటువంటి ఏంటి కవెనెంట్ ఆఫ్ ఏంటి ఇప్పుడు ఏమన్నా ఆర్క్, నీ ఆశ ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ ఆతృత ఏంటి, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు, ఏ వైపు చూస్తున్నావు, దేనికి ఆతృత పడుతున్నావు? ఇంకా నీ కుటుంబం గురించి, ఇంకా నీ చదువుల గురించి, నీ ఆస్తుల గురించి, నీ పరిస్థితుల గురించే నీ ప్రార్థన మిగిలిపోయి ఉందా? నీ సమయాన్ని దానికే వెచ్చిస్తున్నావా? నీ ఆతృత దాని కొరకే ఉందా? నీ శరీరాన్ని పెంచుకోవడానికి, నీ ఆస్తులు పెంచుకోవడానికి, నీ స్తోమతను పెంచుకోవడానికే నీ ఆతృత మిగిలిపోయి ఉందా ఈ లోకంలో? లేదా ఈ బలిపీఠాన్ని ఆయన సన్నిధి స్థలంగా మార్చాలని ఆతృత ఉందా? నీ బలిపీఠం గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నావు, వచ్చే రాకడ గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు? హౌ మచ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్? ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసాం, యేసయ్య లేవనెత్తబడే సంఘంలో నేను ఉండాలి, నన్ను సరిదిద్దు. హౌ మెనీ టైమ్స్ యు ట్రై టు రీకన్సైల్ విత్ యువర్ గాడ్? ఒక్కసారి ఆలోచించండి. రాత్రులంతా ప్రార్థన చేస్తున్నారు ఈ మధ్య, పగలంతా ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడ గ్రూపులుగా. కానీ నీ ప్రార్థన ఎక్కడ మిగిలిపోతుంది, ఎక్కడికి ఆగిపోతుంది? దాని గమ్యం ఏంటి? ఆ ప్రార్థనకి అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి? నీ ఆతృత ఏంటి నీ ప్రార్థనలో? ఫైన్, సేవకుల గురించి చేస్తున్నాం, సంఘాల గురించి చేస్తున్నాం, కరోనా గురించి చేస్తున్నాం, పొరుగు వారి గురించి చేస్తున్నాం, శత్రువుల గురించి చేస్తున్నాం. ఇట్స్ వండర్ఫుల్, దట్స్ వాట్ గాడ్ టోల్డ్ యు ఆర్ డూయింగ్ ఇట్. దేవుడు చెప్పినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు కాదనట్లేదు. కానీ నీ ప్రార్థనకి ముగింపు ఎక్కడుంది? నీ ఆతృత ఎక్కడుంది? నీ దృష్టి ఎక్కడుంది? నీ బలిపీఠం మీద ఉందా? ఇది ఆయన బలిపీఠం, నీది కాదు. హల్లెలూయా. నీకు దీని మీద ఏ అధికారము లేదు. అందుకనే నా బలిపీఠాన్ని ఆల్టర్ చేయొద్దు అంటాడు, చెక్కొద్దు అంటాడు. ఉలితో నా ఆల్టర్ని
నా బలిపీఠాన్ని చెక్కొద్దంటాడు. You don't have authority to alter the altar. No modification in the altar. Altar is an altar. He created it. He chosen it. He anointed it. ఆయన ప్రతిష్ఠించినటువంటి ఈ బలిపీఠాన్ని మార్చే అధికారం నీకు లేదు, నాకు లేదు. కానీ ఈ రోజున ఆఖరి దినాల్లో ఆయన అడిగేది ఏంటంటే, సిద్ధపాటుకు రా, రూపాంతరం తీసుకో. బలిపీఠం బలిపీఠంగా ఉండడం కాదు, అది సన్నిధి స్థలంగా మార్చు. తండ్రి సన్నిధి. ఎస్, యూ ఇన్వైటెడ్ మీ, ఐఎమ్ ఇన్సైడ్ యూ. నువ్వు ఆహ్వానించా నన్ను, సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావు, నేను నీలో ఉన్నాను. ప్రార్థనా జీవితం వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఫైన్, బట్ వేర్ ఈస్ ద ఫాదర్? స్టిల్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫాదర్ ఈస్ సమ్వేర్, యు వాంట్ టు గో ఆఫ్టర్ డెత్? నో వేస్. ఈ ఆఖరి రోజుల్లో ప్రభువు నీతోను నాతోను ఏం మాట్లాడుతున్నాయంటే, అది సన్నిధి రూముగా మార్చుకో. ఈ బలిపీఠము సన్నిధి రూముగా త్రియేక దేవుళ్ళు నీలో ఉండాలి. ఆమేన్. పరలోక రాజ్యము నీలోనే ఉందంటున్నాడు. పరలోక రాజ్యం ఎక్కడోనూ లేదు. చనిపోయిన తర్వాత ఏదో వెళ్తాను, అక్కడ చూసుకుంటాను. నో, ఇక్కడ ఉంటుండగా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పరలోక రాజ్యాన్ని స్థిరపరచమని అంటున్నాడు. అమ్మ, నేను మర్చిపోయాను. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా పరలోక ప్రార్థన? ఎవరు గట్టిగా చెప్పండి, ఎవరన్నా తెలిసిన నేను మర్చిపోయా. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యానికి నేను వెళుతునుగాక ఉందా? కాదు, నీ రాజ్యము వచ్చునుగాక అంటే ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థిరపరచడానికే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ బలిపీఠాన్ని ఆయన సన్నిధి రూమ్గా మార్చడానికే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. పరలోక రాజ్యం ఇక్కడ రావాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పరలోక రాజ్యాన్ని స్థిరపరచగలగాలి. అంతేగాని నువ్వెక్కడో ఎత్తుక్కొని నేను పరిశుద్ధున్న వాళ్ళి, నేను ఇదైపోవాలి, అదైపోవాలి, ఆవిరిగా మారిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి, అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. నీలోనే దేవుని సన్నిధి ఉన్నదని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఎక్కడ ఉంటే ఆయన సన్నిధి ఎక్కడ ఉండాలి. నువ్వు ఏది పలుకుతే అది జరగాలి. బికాస్ హిస్ పవర్ ఆఫ్ ద గ్లోరీ ఈజ్ దేర్ విత్ ఇన్ యూ. ఎవరో ప్రవక్త చెప్పాలట, ఎవడో నీ నెత్తి మీద చేతులు పెట్టాలి, ఎవడో అభిషేకించాలి, నువ్వు అభిషేక్తుని పొందుకోవాలి. ఎవడా చెప్పింది నీకు? ఎవడా చెప్పింది నీకు? ఎక్కడ రాసి పెట్టింది? నీ నెత్తి మీద ఎవడో చేతులు పెట్టాలా? అప్పుడు నీకు అభిషేకం వస్తుందా? నీలో ఉన్న అభిషేకం ఏమైంది? వాక్యం చెప్తున్నట్లుగా నీలో ఉన్న అభిషేకం ఏమైంది? నీలో ఉన్నటువంటి ఆత్మ ఏమైంది? ఆది కాండంలోనే అంటున్నాడు కదా, జీవవాయువును ఊదాడు, నువ్వు జీవాత్మ అయ్యావని. ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఎత్తుకుతున్నావా? వాట్ ఈస్ దట్ యు వాంట్? నువ్వు జీవాత్మని ఆయన అంటున్నాడు. ఆది కాండంలోనే చెప్పేశాడు నీకు. మొదటి మనిషిని చేసినప్పుడే జీవాత్మ అన్నాడు. జీవించేటువంటి ఆత్మ, జీవము కలిగినటువంటి ఆత్మ. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉండాల్సిందే. ఆమేన్. చావు కాదు, అనారోగ్యం కాదు, సోది కాదు, నీరసం కాదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉండాలి. ఎందుకంటే నువ్వు జీవాత్మ కాబట్టి. వై కాంట్ యు అండర్స్టాండ్ దట్? హౌ లాంగ్ యూ వాంట్ టు రన్ ఫ్రమ్ వన్ పిల్లర్ టు పోస్ట్ టు పిల్లర్. ఒక స్థలాన్ని నుండి ఒక స్థలానికి పరిగెడుతూ ఉంటావు. ఎవడో వచ్చాడంటే ఆఫ్రికా నుండి వెళ్ళిపోతున్నారు. వాడు ఫీజు పెట్టాడు, ఫీజు కట్టేసిపోతున్నారు. నువ్వు విత్తుతే నువ్వు ఫలిస్తావు అంటూ విత్తుతున్నారు, తాలిబొట్లు అమ్మేసి. సిగ్గులేదు? వాడికి 4 తలకాయలు ఉన్నాయా? 10 చేతులు ఉన్నాయా?
నో, వాట్ యూ హ్యావ్ హీ హ్యావ్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది, నీలో ఉన్న క్రీస్తు ఆయనలో ఉంది. క్రీస్తు చేయగలిగింది ఆయన చేస్తే, ఆయన చేయగలిగింది నువ్వు చేయగలుగుతావు. బికాస్ యు ఆర్ ద సేమ్. నథింగ్ ఇన్ కింగ్డమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. బిషప్కి ఒక హోదా, ఒక చైర్ సపరేట్గా, పాస్టర్కి ఒక చైర్ సపరేట్గా, తలుపు తీసే సెక్స్టన్కి ఒక సపరేట్గా. ఇక్కడ ఏమీ లేదు. నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? నువ్వు ఎంత చేసావు కాదు, వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ వైల్ యు ఆర్ హియర్? నీ సత్సంబంధం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టుడే? డూ యూ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్? ఏమా, క్రీస్తును పోలిన స్వభావం ఉందా నీలో? క్రీస్తును పోలిన జీవితం ఉందా? ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి. లేకపోతే నువ్వు మామూలు మనిషి. ఎప్పుడైతే నీ రూపాంతరం అన్నప్పుడు క్రీస్తు రూపాంతరంలోకి నువ్వు రాగలుగుతావో, నువ్వు ఆత్మలో ఎదుగుతావో, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నిలబడి ఉంటావో, యు ఆర్ కౌంటెడ్ ఇన్ ద లిస్ట్ ఇన్ ద కింగ్డమ్. నువ్వు ఎన్నుకోబడి ఉంటావో, నీ గురించి రాయబడి ఉంటుంది. 10 మందికి నేను రోజుకి బాప్తిజం ఇచ్చేస్తున్నాను, పేర్లు మార్చేస్తున్నాను, ఊర్లు మార్చేస్తున్నాను, ఎక్కడెక్కడ నుండి ఫండ్స్ తెప్పించుకుంటున్నాను, ఎన్నో మందిరాలు కట్టేస్తున్నాను. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ ఇన్ ద కింగ్డమ్. డూ యు నో దట్? డూ యు నో దట్? ఇక్కడ యోహాను చెప్పడమే కాదు, పశ్చాత్తాపం గురించి యోహానుకు చెప్పడమే కాదు. ఒకసారి మీరు మత్తయి సువార్త 4:17 చదవండి. 4:17 ఏముంది? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టాను. ఆయన అప్పటి నుండి ఆయన కూడా హీ ఈజ్ ఆల్సో టెలింగ్ ద సేమ్ థింగ్. ప్రభువు కూడా ఏం చేశాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు, ప్రకటించటం మొదలుపెట్టాడు. ఆయన ప్రసంగాలు స్వస్థత ప్రసంగాలు ఉన్నాయమ్మా. ప్రాస్పరిటీ ప్రీచింగ్ ఉందా? డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఎలాగా గోల్డ్ డస్ట్, ఎలా చేతుల్లో ఆయిల్ వచ్చేయాలి, ఎలా అద్భుతాలు జరగాలి, ఎలా స్వస్థతలు జరగాలి, ఆ ప్రసంగాలు ఏమైనా ఉన్నాయి ఆ ప్రభు రాజ్యంలో? ఆయన ఉన్న 3.5 సంవత్సరాల సేవలో ఎక్కడన్నా మాట్లాడా డబ్బు గురించి? వేరెవర్ హీ ఈజ్. కింగ్డమ్లో ఏముంటుందో తెలిసిన? పరలోక రాజ్యంలో ఒకటి పీస్, జాయ్ ఆఫ్ ద హోలీనెస్, ప్రాస్పరిటీ. అవునా? ఒకటి సమాధానము, పరలోక రాజ్యపు సంతోషము, సమృద్ధి. నువ్వు ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటాడు. సమాధానకర్త నీలో ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో ఆయన సన్నిధి ఉంటుంది, అక్కడ సమృద్ధి ఉంటుంది. నువ్వు సమృద్ధి గురించి సపరేట్గా ప్రీచింగ్ చేయనక్కర్లా. అది వాళ్ళ సమృద్ధి గురించి చేస్తున్నది, నీ సమృద్ధి గురించి కాదు. నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు విత్తండి విత్తండి విత్తండి. ఎక్కడ విత్తుతున్నావు? ఆడి ఉండి నిండిపోతుంది, నీ జేబులు ఖాళీ అవుతున్నాడు. వాడి ఏసీ కార్లు 4 ఉన్నాయి, 10 బిల్డింగులు ఉన్నాయి. నీకేముందిరా? బిల్డింగ్ అమ్ముకొని గుడిసెలోకి వచ్చానయ్యా, దేవునికి మహిమ. ఈజ్ ఇట్ దట్ గాడ్ టోల్డ్ యూ టు డూ దట్? ఎస్, యూ హ్యావ్ టు గివ్ టు ద కింగ్డమ్, నో డౌట్. కానీ విత్తుతేనే, నిన్న మేము చర్చించుకుంటున్నాం, నేను ఇంత విత్తుతున్నాను, ఇంకా ఎందుకు బీదరికంలో ఉన్నా, ఎందుకు అప్పులు తీసుకుంటున్నా, ఎందుకు వడ్డీలకి తీసుకుంటున్నా? యువర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ రైట్. నువ్వు విత్తే విత్తనము ఎలా, ఎందుకు విత్తుతున్నావో నువ్వు ఆలోచిస్తున్నావా? ఆతృతపడా
ఉద్రేకంలో విత్తుతున్నావా? నువ్వు విత్తే విత్తనం ఉద్రేకంతో విత్తనాలు తీసుకొని భూమిలో ఇలా ఇసిరేసి వెళ్ళిపోతాయి, వచ్చేస్తాయి, అవి కాకులు గద్దలు తినేసి వెళ్ళిపోతాయి. కాదు, మనస్సు పెట్టి విత్ ఆల్ యువర్ హార్ట్, ఈవెన్ వన్ సీడ్, యు సో దట్ వన్ సీడ్ with your love, with peace, with joy of the kingdom, you sow that, it will multiply. Amen. ఆ ఒకే విత్తనం ఉంది నీ దగ్గర. ఆ విత్తనాన్ని సమాధానతతో, పరలోక రాజ్యపు సంతోషముతో, విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు జాగ్రత్తగా విత్తేసేసి దాన్ని ఆశీర్వదించి వెళ్ళిపో. తిరిగి వచ్చేలాగా అది ఫలించి ఉంటుంది. హల్లెలూయా. నీ మనస్సును బట్టి నేను కార్యాలు చేస్తానన్నాడు దేవుడు. నీ మనస్సు ఎలా ఉంది విత్తేటప్పుడు? ఆతృతతో విత్తుతున్నావా, లేదా ఆశించి విత్తుతున్నావా? వాళ్ళు నిన్ను ఆ ఆవేశంలోకి తీసుకొస్తాడు ప్రసంగాల్లో. మొన్న ఒకడు చెప్తున్నారు, లేదండి ఆయన ఏం చెప్తాడండి గివింగ్ గురించి, చెప్పుతో పడతాను రా అన్న. ఆడు సేవకుడే. గివింగ్ గురించి ఎక్కడరా ఉంది బైబిల్లో? గివింగ్ గురించి పెద్ద ప్రసంగం చేస్తాడంట. అసలు ఆయన చెప్తే, అయ్యగారు మీకు తెలియదు, ఒళ్ళంతా ఒలిసి ఇచ్చేయాలనిపిస్తుందని. అది నేను ఉద్రేకంలో తీసుకొచ్చి ప్రసంగం అని. వాడి లాభం గురించి, పరలోక రాజ్యం గురించి కాదు, ఆయన రాజ్యం గురించి. నిన్ను ఉద్రేకంలోకి రావాల్సింది, దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన సేవకుడు నీ మనస్సును విత్తమంటాడు, నీ సమయాన్ని విత్తమంటాడు, నీ ప్రాధాన్యతను విత్తమంటాడు. అది దేశం భాగం అంటే. దాని గురించి చెప్పు. సేవకుడికి ఏం కావాలండి? ఒక పూట భోజనం చాలు, చెట్టు కింద ఒక చిన్న పందిరి చాలు పడుకోవడానికి. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అపోస్తలులు ఏం సంపాదించుకున్నారు? నీ జోలి కూడా తీసుకెళ్ళొద్దని చెప్పాడు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే? సారీ, ఐఎమ్ గోయింగ్ టు డిఫరెంట్ సబ్జెక్ట్ నౌ. నీ సన్నిధి ఎక్కడ ఉంది? నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావా, లేదా నీ సన్నిధి ఇంకెక్కడో ఉందా? నీ మనస్సు ఎక్కడో ఉందా? నువ్వు ఎక్కడ ఉండి ఏ విధంగా ఆయన సన్నిధిలో ఎదగాలని నువ్వు ఆశపడుతున్నావో దాని ప్రకారంగానే నీ సత్సంబంధం ఉంటుంది. ఆ ఫలం కూడా దాని ప్రకారంగానే ఉంటుంది. హల్లెలూయా. ఇంకొకసారి మనం సరిగ్గా చూస్తే, నిన్న చర్చించుకుంటున్నప్పుడు రాత్రి ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా వెతుకుతున్నాం, ఇంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ఫలం ఎందుకు కనపడట్లేదు? ఇది ఒక క్వశ్చన్ వచ్చింది నిన్న. ఒక సిస్టర్ నన్ను అడుగుతూ ఉంది, నాకు కూడా అదే దేవుడు మాట్లాడాడు. వై? ఇన్ని ఉపవాస ప్రార్థనలు అయ్యగారు, ఇన్ని రాత్రులు మేము గడుపుతున్నాం సన్నిధిలో, ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, భాషల్లో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, కానీ ఫలం కనపట్లేదు. ఎందుకని? దానియేలు ప్రార్థన చేస్తే అంత ఫలం కనపడ్డది. మరి యెషయా ఒక్కసారి రిపెంట్ అయినందుకు అంత ఫలం కనపడ్డది. వై నాట్ మీ? పాపము చేసినటువంటి దావీదు ప్రార్థన చేస్తే అక్కడ ఫలం కనపడ్డది. వై నాట్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఎందుకు ఫలం కనపడట్లేదు? అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఒకటే, ఒకసారి మనం దట్ యు హ్యావ్ టు రీకన్సైల్ విత్ గాడ్. నువ్వు సమాధాన పడమంటున్నాడు. ఒకసారి మీరు మత్తయి సువార్త 5:24 వెళ్ళండి.
అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నువ్వు బలిపీఠం దగ్గరికి ఎన్నో రకాలైన అర్పణలు తీసుకెళ్తున్నావు. ప్రార్థన అర్పణ, ఆరాధన అర్పణ, డబ్బు అర్పణ, సో మెనీ థింగ్స్ యు ఆర్ టేకింగ్ టు ద ఆల్టర్. బట్ గాడ్ సేస్ లీవ్ ఎవ్రీథింగ్ ఎట్ మై ఆల్టర్, గో అండ్ రీకన్సైల్. నీలో సమాధానం లేదు, నువ్వు ఎవరితోనూ సమాధానం పడట్లేదు. కక్ష, కోపం, చిరాకు, ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు ఆల్టర్ దగ్గర మోకరించటమే పెద్ద తప్పు. ఏ అర్పణ అంగీకరిస్తాడు? అంగీకరించడు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళి సమాధాన పడిరా. అర్పణను వదిలేయి. నువ్వు అర్పణ నీ ఆరాధన వదిలేయి. నీ గిటార్ వదిలే, నీ కీబోర్డ్ వదిలే, నీ రాగం, తాళం అన్నీ వదిలేయి. వెళ్ళి సమాధాన పడు. నువ్వు గోల్డ్ అండ్ సిల్వర్ తెచ్చావా? ఆ బ్యాగ్ అక్కడ వదిలేయి. ఆ బ్యాగు వదిలే, వెళ్ళి సమాధాన పడరా. నీ పక్కనున్న ఒకటి కొట్టి సమాధాన పడాను. నిద్రపోయేవాళ్ళు లెగుస్తారు, కొట్టు. నీ ఎదుర్కొన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోతున్నావు టప్ అని కొట్టి సమాధాన పడ్డావని అడుగు. నిద్రంతా తొలగిపోద్ది. This is more important. This is the eye opening today. God is talking to you and to me. ఇది ఆత్మీయ కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి సమయం ఇది. నువ్వెంతగా సమాధాన పడ్డావు? మరి నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశాను అనుకున్నాను, ఎన్నో ఉన్నని పరిశుద్ధని అనుకున్నాను, చాలా విషయాలు. కానీ ఎప్పుడైతే దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి నువ్వు రావాలని పిలిచినప్పుడు నేను ఎలా బతకగలను, ఎలా ఉండగలను, నా కృప నీకు చాలన్నప్పుడు నాకు సరిగ్గా కూడా అర్థం కాలేదు. నాకు నీ కృప ఉండాలి, నాకు కావాలి, అన్నీ ఉన్నాయి, బట్ హౌ ఐఎమ్ గోయింగ్ టు లివ్ అని మళ్ళీ అడిగాను. భోజనం అట్లా కృప సరే, కృప ఉంది, నా భోజనం ఏంటి? కృప ఉంది సరే, నా బట్టలు ఏంటి? కృప ఉంది సరే, నా పడుకునే ప్లేస్ ఏంటి? ఆ కృపలో అన్నీ ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ కృప పొందుకోవాలంటే ముందు నీ హృదయాన్ని శుభ్రపరుచుకో, ఆయనతో సమాధాన పడి. మొట్టమొదటిగా ఆయనతో సమాధానం, నీ పొరుగు వారితో సమాధానం, నీ సిలువ పూర్తవుతుంది. ఇట్స్ ఫినిష్డ్. దెన్ యు రిసీవ్ ద కీస్ ఆఫ్ ద హెవెన్. ఆమేన్. టిల్ దెన్ యూ విల్ నాట్ గెట్ ఇట్. నువ్వు సమాధాన పడకుండా ఇఫ్ యూ ట్రై టు డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్. నువ్వు విత్తిన పని చేయదు, ఆరాధన చేసిన పని చేయదు, నీ ప్రార్థనలకి ఫలం రాదు. ఎందుకంటే నువ్వు సమాధాన పడట్లేదు. నువ్వు చిన్నప్పటి నుండి చేసిన పాపాలు. నాకు 6 నెలలు, మీకు తెలిసి ఈ స్టోరీ. నాకు దేవుడు ఆ పిలుపు నాకు అప్పగించక ముందు, పిలిచిన తర్వాత 6 నెలలు, ఇండియాకి వచ్చిన తర్వాత 6 నెలలు 2011లో ఒకే చైర్లో, అక్కడ బ్లూ చైర్స్ ఉంటాయి, ఒక చైర్ వెనక్కి తిప్పి చూస్తే దాని మీద డి అని రాసి ఉంటుంది. అదే చైర్ మీద 6 నెలలు నేను కూర్చున్నా. ఎప్పుడు తిన్నానో నాకు జ్ఞాపకం లేదు, ఎప్పుడు నిద్రపోయానో నాకు జ్ఞాపకం లేదు, ఎప్పుడు స్నానం చేసినా నాకు జ్ఞాపకం లేదు. నేను వేసుకున్న షర్ట్స్ తడిచిపోయాయి. చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముడు చూపిస్తుంటే క్షమాపణ అడిగి థ్యాంక్స్ చెప్పి, అటువంటి పరిస్థితుల్లో నన్ను బయటికి లాగిన దేవుడికి మహిమపరుస్తూ, దాంతో గడిపి 6 నెలలు నేను వేసుకున్న బట్టలు తడిచిపోయిన నా కన్నీటితో. ఆ విధంగా పశ్చాత్తపడి నేను రీకన్సైల్ అయ్యి సమాధాన పడిన తర్వాత, ఎవరెవరితో అయితే సమాధాన పడమన్నాడో పరిశుద్ధాత్ముడు వాళ్ళకు ఫోన్ చేసి క్షమాపణ అడిగి, వారు తిడితే తిట్టించుకొని, ఆ కార్యం పూర్తయిన తర్వాతే మొట్టమొదటిసారిగా నన్ను సేవలోకి అడుగు పెట్టనిచ్చాడు. అది ఎల్బీ స్టేడియంలో బిల్లీ గ్రామ్ కొడుకు ఫ్రాంక్లిన్ గ్రామ్ వచ్చినప్పుడు అక్కడ నేను కౌన్సిలర్గా మొదలైంది
నా సేవ 2011 November in India I started, and today I am somewhere. One glory to other glory. ఒక మహిమ నుండి ఒక మహిమకి వెళ్ళానే కానీ తిరిగి కిందకి రాలేదు, ఆగిపోలేదు. కొన్ని చోట్ల ఆగిపోయాను, కొన్ని చోట్ల డిలే అయింది. అది నా బుద్ధి తక్కువ తనము. నేను దేవుని మీద ఆధారపడకుండా నా సొంత జ్ఞానంతో నేను చేసుకున్నటువంటి తప్పులు. సో యూ హ్యావ్ టు రీకన్సైల్ ఫస్ట్. చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో నువ్వు అనుకుంటావు అది పెద్ద తప్పు కాదు కదా. చిన్నప్పుడు ఏదో ఒక మాట అనేసాను, వెళ్తా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఒకడిని కొట్టేసి నేను వెళ్ళిపోయాను. బట్ డిడ్ యూ రీకన్సైల్ విత్ యువర్ గాడ్? ఆ పడిపోయి దెబ్బలు తగిలినోడికి వాడు ఎక్కడున్నాడో నీకు తెలియపోవచ్చు, కానీ కనీసం నీ దేవునితో నువ్వు సమాధాన పడ్డావు. ఆ విషయం పరిశుద్ధాత్ముడిని జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు ఎంతమంది మనస్సులను నువ్వు గాయపరిచావు నీ నాలుక వలన. పరిశుద్ధాత్ముడి సన్నిధిలో కూర్చున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడిని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు చేసిన ప్రతి పాపము జ్ఞాపకం చేసినప్పుడు సమాధానంతో ఏకాంతంలో నువ్వు కూర్చున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు నువ్వు సమాధానపడు. మొదట నీ దేవునితో, తర్వాత నీ సోదరునితో సమాధానపడు. అప్పుడు వచ్చి అర్పించు. ప్రతి అర్పణకి ఫలితం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఎవ్రీథింగ్ వాట్ యు ఆస్క్ యూ విల్ గెట్ ద డబుల్ పోర్షన్, నాట్ సింగిల్ పోర్షన్. దట్ ఈస్ అవర్ గాడ్. You become holy first before you come to me, because I am holy. Because I am holy, you become holy first. నీ మాలిన్యంతో నువ్వు వచ్చి ఆ బురదతో ఆ మసితో నువ్వు ఆ పాపంతో వచ్చి ఇక్కడ కూర్చొని నువ్వు పరిశుద్ధుడిగా వేషధరణ అక్కర్లేదు. సున్నము కొట్టినటువంటి సమాధులుగా నా సన్నిధిలో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. జీవము కలిగినటువంటి ఎండిపోయిన ఎముకలుగా ఉండు చాలు. నీలో జీవం ఉందా? పరిశుద్ధత ఉందా? నాకు కావలసింది నీలో ఉందా? యు కమ్ టు మీ, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. యు ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ. నువ్వు అడుగు, ప్రతిదీ నేను నీకు ఇస్తాను. నిన్ను నువ్వు ఆయన సన్నిధికి అర్పించుకున్నావా? పూర్తి అర్పణ ఉందా? నిన్ను నువ్వు తగ్గించుకున్నావా? క్షమాపణ కోరుకున్నావా? వాట్ ఈస్ దేర్ ఇన్ యూ? అందుకని ఎక్కువ సమయం లేదు. ఆఖరిగా ప్రకటనలో, దట్స్ వై గాడ్ ఈస్ కాలింగ్ యూ టు కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. ప్రకటనలో 2వ అధ్యాయం తీసుకోండి. రెండవ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. 4-5 చదవండి. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసును పొందితే కానీ సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు, నేను సరిగ్గా అర్థం చేసుకుంటే. అంతకన్నా ముందు వచనాలు చూస్తే, 3వ వచనం చూస్తే, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. నువ్వు చాలా సేవ చేసావు, నా గురించి ఎంతో బాధపడ్డావు, ఎంతో భారాన్ని మోసావు, నా సిలువను మోసావు. షబాష్, ఐ లవ్ యూ. బట్ కానీ ఒక నింద మోపుతున్నాను. నా దగ్గరికి వచ్చిన మొదటి ప్రేమ, నా దగ్గరికి వచ్చినటువంటి మొదటి రోజుల్లో నువ్వు చేసిన వాగ్దానాలు తెలుసా? నీకు నువ్వు చూపిన ప్రేమ తెలుసా? నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత జ్ఞాపకం ఉందా? నన్ను ఎంతగా ప్రేమించావు, ఎంతగా నాకు ప్రాధాన్యత ఇచ్చావు, ఎంత సమయాన్ని నా సన్నిధిలో గడిపావు, ఎన్ని వాగ్దానాలు చేశావు, నీకు జ్ఞాపకం ఉందా?
కానీ నువ్వు అక్కడి నుండి ఎక్కడ పడిపోయావు, ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మందలిస్తూ ఉన్నాడు ఈ రోజున నిన్ను నన్ను. ఇఫ్ యు ఫాలన్ ఫ్రమ్ వేర్ యూ యూస్ టు బీ, వేర్ యు ఆర్ సపోజ్ టు బీ, నువ్వు ఉండవలసిన స్థలము నుండి నువ్వు పడిపోయి ఉంటే, జారిపోయి ఉంటే తిరిగి ఆ స్థలానికి రమ్మంటున్నాడు దేవుడు. వచ్చావా సరే, లేకపోతే దీపస్తంభము ఉండవలసిన ప్లేస్ నుండి నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. వాట్ ఈస్ ద దీపస్తంభం? ఏదమ్మా? ఏంటది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను తీసుకొని వెళ్ళిపోతే చీకటి బతికే. చీకట్లో నువ్వు మట్టి తింటున్నావో తెలియదు, తేళ్లు తింటున్నావో తెలియదు, అన్నం తింటున్నావో తెలియదు. అంధకార జీవితం అయిపోతుంది. ఆ దీపం ఉన్నంత వరకే నువ్వు చక్కదిద్దుకోవాలి. నీకు ఇచ్చిన సమయంలోనే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఈ ఆఖరి రోజుల్లో, ఆఖరి సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి తిరిగి నా సన్నిధికి రా. నువ్వు ఉన్నటువంటి స్థలంలో నువ్వు చేసిన వాగ్దానాలు తిరిగి జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాలను నెరవేర్చు. వాక్యానుసారమైన జీవితానికి తిరిగి రాని నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇది కఠినంగానే ఉండొచ్చు. ప్రకటన గ్రంథంలో క్లియర్గా చెప్తున్నాడు, నేను తిరిగి ఆ దీపస్తంభాన్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాటలు ఇవి. నేను చెప్పట్లేదు. ఆలోచించండి. ఇంకా కొద్దిపాటి సమయం నీ జీవితంలో ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉందో, లేదంటే రేపటి వరకు ఉందో, ఇంకో సంవత్సరం ఉందో నాకైతే తెలియదు. రెండో రాకటికి అన్ని సిద్ధపాట్లో ఉన్నాయి. ఆయన పరలోక రాజ్యం దగ్గరగా ఉంది. ప్రతి సూచనలు అయినాయి. ఆర్ యూ రెడీ టు రిపెంట్ అండ్ గో బ్యాక్ వేర్ యు ఆర్ సపోజ్ టు బి? నువ్వు తిరిగి పశ్చాత్తాపడి నువ్వు ఉండవలసిన స్థితికి నువ్వు వెళ్ళదలుచుకున్నావా? లేదు, ఉన్న జీవితం చాలు, ఏదైతే ఏమనుకుంటావో, నోబడీ కెన్ హెల్ప్ యూ. హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు రీకన్సిడర్. అందుకని మనం ఎప్పుడు కూడా యోవేలు గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఇప్పటికీ ఎన్నో వందల సార్లు మనం మాట్లాడుకున్నాం. యోవేలు గ్రంథము ఎన్నో అధ్యాయమమ్మా? 2వ అధ్యాయం కంఠస్థం అయిపోయింది. ఎన్నో వచనమమ్మా? 12వ వచనం, 13వ వచనం. హల్లెలూయా. నా సంఘానికి చక్కగా జ్ఞాపకం ఉంటుంది వాక్యం. ఎందుకంటే ఇదే వాక్యం నాతో మాట్లాడింది. నేను నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను ఈ వాక్యముతో. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ఒకవేళ వినని వాళ్ళు ఆన్లైన్లో ఎవరైనా వింటారేమో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా, ఇన్ని రోజులు గడిచిపోయింది, నువ్వు జారిపోయావు, పడిపోయావు ఉన్న స్థితిలో ఉండి, కానీ ఇప్పుడైనా సరే దుఃఖించు నువ్వు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రా. తర్వాత 13వ వచనం ఏం చెప్తుందమ్మా? నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము కలిగిన వాడును, శాంతమూర్తియును, అత్యంత కృప కలిగిన వాడును అయి ఉండి తాను ఉద్దేశించినది కీడును చేయక ఆయన కూడా పశ్చాత్తాపడతాడంట. నువ్వు పశ్చాత్తాపడితే నీకంటే ఎక్కువ ఆయన పశ్చాత్తాపడి ఏదైతే నీ గుంట తవ్వి ఉందో ఆ గుంటను పూడ్చి నేను పక్క లాక్కుంటాడు. అందుకని నీ హృదయాన్ని చింపుకోమంటున్నాడు. బట్టలు చింపుకుంటే వేషధారణ. ఏకాంతంలో నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో చింపుకో. పశ్చాత్తాపడు. నీకు జరగవలసిన కీడు జరక్క, నువ్వు వెళ్ళాల్సిన నరకానికి నువ్వు వెళ్లకుండా నిన్ను రక్షించే గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. He is waiting for you even today. Right now he is stretching his hands. ఈ క్షణములో ఆయన చేతులు చాపి నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆఖరిసారిగా. ఇదే ఆఖరి స్వరమై ఉండొచ్చు, ఇదే ఆఖరి శబ్దమై ఉండొచ్చు, ఇదే ఆఖరి పిలుపు అయి ఉండొచ్చు. నీ కళ్ళు తెరుచుకో, నీ చెవులు తెరుచుకో, నీ హృదయం తెరుచుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కమ్ బ్యాక్ టు మీ విత్ ద ఫస్ట్ లవ్.
Come back to me. Repent and come back to me because kingdom is at hand. Hallelujah. అందుకని 1 యోహాను ఒకసారి ఆఖరిగా చదువుకొని వెళ్ళిపోదాం. 1 యోహాను 3వ అధ్యాయము అమ్మా ఆపుకోండి, ఫోన్లో ఆపండి. 3వ అధ్యాయము 9-10 చదువమ్మా. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. దేవుని బీజం నీలో ఉంటే నువ్వు తిరిగి పశ్చాత్తాపడతావు, దేవుని బిడ్డగా నిలబడతావు. దేవుని బీజం నీలో లేనట్లయితే అపవాది బిడ్డవి నువ్వు, అపవాది సంతానం. తిరిగి పాపంలో ఉంటావు, దేవుని సన్నిధికి తిరిగి రావు నువ్వు. హల్లెలూయా. అందుకని ఆఖరిగా ఒకే ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం. హగాయి ఇంతకుముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. 1 అధ్యాయం 9-11 వరకు. హగాయి 1 అధ్యాయము 9-11 వరకు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవాను అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరు కదా, కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం నుంచి కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలగజేసి దాని విషయంలోను ద్రాక్షారసము విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయములలోను పశువుల విషయంలోను నీ చేతి పనులన్నిటిలోను అంటే నీ జాబ్స్. ఈరోజు ఎంతమంది జాబ్స్ లేకుండా రోడ్ల మీద ఉన్నారు? ఎంతమంది అనావృష్టితో బాధపడుతున్నారు? ఎంతమంది కరువు కాటకాలతో చనిపోతూ ఉన్నారు? కారణమే దేని? ఏంటి కారణం? ఆయన మందిరము పాడై ఉండగా నీ సొంత ఇళ్ళ గురించి, నీ సొంత షోకుల గురించి, నీ స్వార్థం గురించి నువ్వు పాకులాడుతూ ఉన్నావు. ఆయన ఆలయం ఏదమ్మా? దిస్ ఈస్ హిస్ ఆల్టర్, దిస్ ఈస్ హిస్ హౌస్. ఇది పాడైపోయింది. ఇది ఆయన సన్నిధి ఉండవలసిన విధంగా ఇది లేదు. మాలిన్యమైపోయింది, చెదలు పట్టింది, బీట్లు పారింది, పడిపోయే స్థితిలో ఉంది. కానీ నీ ఆశ అంతా ఇంకా లోకంలోనే ఉంది. ఈవెన్ దేవుని డబ్బులు కూడా స్వాహా చేసుకొని సుఖపడాలన్న స్థితికి వచ్చేసారు చాలామంది. ఆయన మందిరం పాడైపోయి ఉంది, కానీ నీ సొంత ఇల్లు కట్టుకుంటున్నావు. అందుకని గాడ్ ఈస్ కాలింగ్ బ్యాక్ టు యూ. God is calling back, is giving a call to you to come back. Prepare that altar and transform that altar as a throne room. థ్రోన్ రూమ్గా మార్చుకో. ఇంకా విరిగి నలిగిపోయినటువంటి ఆల్టర్నే సరిదిద్దుకుంటూ జీవించాలని నువ్వు అనుకోపాక. ఫస్ట్ ప్రిపేర్ దిస్ ఆల్టర్. ఆయన ఆలయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకో ముందు.
నీ జీవితాన్ని సరిదిద్దుకో ఆయనకు అనుకూలంగా, వాక్యానుసారంగా. రిపెంట్ బికాస్ దెర్ ఇస్ నో టైమ్. రీకన్సైల్ బికాస్ దెర్ ఇస్ నో టైమ్. కమ్ బ్యాక్ టు హిమ్ విత్ ద ఫస్ట్ లవ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. పూర్తి మనస్సుతో, పూర్తి ఆత్మతో ఆయన ఆరాధించి, ఆయన్ని మహింపరిచి, ఆయన సన్నిధికి తిరిగి రా. ఇదే దేవుడు ఈ రోజున నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ లోకంలో ఉన్నట్టు కరువు కాటకాలకి క్రైస్తవుడే కారణం. ఈ రోజున ఈ కరోనా, ఈ వ్యాధి, ఈ గొడవలు ఎవరు? నువ్వు, నేనే కారణం. బికాజ్ వీఆర్ బిజీ. నువ్వెంతో బిజీగా ఉంటున్నావు, ఎంతో అశ్రద్ధగా ఉంటున్నావు. దేవుని ఆలయం గురించి, దేవుని రాజ్యం గురించి నువ్వు మర్చిపోయి నీ సొంత రాజ్యాన్ని కట్టుకోవటంలో, నీ సొంత స్థలాలు ఏర్పాటు చేసుకోవటంలో, నీ సొంత కుటుంబం గురించి నువ్వు ఆతృత పడుతున్నావు. కానీ దేవుని రాజ్యం గురించి ఆతృత పడటం మానేసావు. కాబట్టి ఈ స్థితికి లోకాన్ని నువ్వు తీసుకొచ్చావు. బాధ్యత నువ్వు, నేను. ఈ రోజున ఈ వ్యాధి, ఈ ఉగ్రతకి కారణం ఎవరు? మనమే. అన్యులకి సంబంధం లేదు దీంతో. ఇంకా వాళ్ళు అన్యులుగా ఉండిపోయారంటే కారణము నీ జీవితము క్రీస్తుని కనపరిచే జీవితంగా లేదు. కాబట్టి నువ్వు క్రీస్తు మహిమని కనపరిచేటువంటి పాత్రగా నువ్వు ఉంటే వారు ఇంకా అన్యులుగా ఉండరు. నువ్వు వెళ్ళి ప్రకటనలు చేయనక్కర్లేదు, పంచిపెట్టనక్కర్లేదు, నువ్వు ఏ కార్యం చేయనక్కర్లేదు. ఆయన మహిమని కనపరిచేటువంటి పాత్రగా నువ్వు ఉండు. నీలో ఉన్న ప్రతి విగ్రహాన్ని విరక్కొట్టుకో. కామాపేక్ష, శరీరాపేక్ష, ధనాపేక్షని తీసివేసి ఆయన మహిమని నువ్వు పొందుకొని మహిమను కనపరచు, క్రీస్తును కనపరచు ఈ ఆఖరి రోజుల్లో. Colossians 1:27, Christ in you is the hope of glory. ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఇది. నీలో ఉన్న క్రీస్తు రాబోయే మహిమకి కారణం. ఆ క్రీస్తును కనపరిచేటువంటి క్రైస్తవుడిగా ఉండి పరలోక రాజ్యాన్ని ఇక్కడ స్థాపించు. పరలోక రాజ్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది, నాలోనే ఉంది. దాన్ని నువ్వు స్థాపించు. లెట్ the people who are blind, let their eyes be opened through you and through me. Amen. God bless you. God bless you. God bless you.